ప్రియులారా, బైబిల్ అనగానే ఒక కథల పుస్తకం కాదు. బైబిల్ అనగానే విద్యారంగాల్లో బోధించే, పాఠశాలలో పాఠాలుగా చెప్పే చిన్న చిన్న పిల్లలకు పాఠాలను విభజించి బైబిల్లో ఉన్న అనేకమైన సంగతులను చెప్పినంత మాత్రాన, చదివినంత మాత్రాన అర్థం చేసుకోలేము, జ్ఞాపకం పెట్టుకోలేము అన్నది సత్యం. బైబిల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే, బైబిల్లో దేవుడు రాయించిన అనేకమైన గూఢ సంగతులను ఆలోచించాలి అనుకుంటే, ముందుగా మనందరికీ ఓపిక చాలా ముఖ్యం. బైబిల్ అనేది న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే అర్థం అవ్వదు. ఆ క్రమంలో కూడా రాయబడలేదు. న్యూస్ పేపర్ అనుకోండి, ముఖ్యాంశాలను ఒకచోట వాటి కింద నంబర్స్ వేసి, మిగతాది మీకు కావాలి అనుకుంటే ఇదిగో ఈ పేజీలోకి వెళ్ళి వెతికితే మీకు దొరుకుతుంది అని చెప్పే న్యూస్ పేపర్లా బైబిల్ని వ్రాయబడలేదు. దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఎంతోమందికి ఆశగా ఉంటుంది. ఎందుకు ఎన్నిసార్లు బైబిల్ని చదివినా సరే కొన్ని సంగతులు తప్ప మనకెప్పుడు గుర్తుండేవే తప్ప మరికొన్ని గుర్తుపెట్టుకుందాము, ఆదికాండంలో ఉన్న సంగతులను అలా 66 పుస్తకాలలో ఉన్న సందర్భాలను గుర్తుపెట్టుకుందామంటే చాలా వరకు మనలో గుర్తుండవు చాలామందికి. అలా గుర్తుండకపోవటానికి గల కారణం కేవలం వాక్యాన్ని చదివామంటే చదివాము అనే భ్రమలో, ఒక్కసారి చదివాను, 2 సార్లు చదివాను, 66 పుస్తకాలను నేను 3 సార్లు ముగించాను అని చెప్పటానికి, లెక్కలు వేసుకోవటానికి చదివితే బైబిల్ మనకు అర్థం కాదు. చాలామంది అంటారు, మేమండి 10-20 సార్లు చదివామండి బైబిల్ని అంటారు. పలానా రెఫరెన్స్ ఎక్కడుంది అండి అంటే వెతకాలండి అంటారు. 10-20 సార్లు చదివినప్పుడు చాలా వరకు జ్ఞాపకం ఉండాలి. అన్ని విషయాలు జ్ఞాపకం ఉండాలి అంటే సందర్భానుసారంగా ప్రతి అంశాన్ని బైబిల్ నుంచి బయటికి తీసుకొచ్చేలా ఉండాలి. ఏదైనా సందర్భం చెప్తుంటే కూడా ఇదే కొత్తగా వింటున్నాం అన్నట్టు ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు 10 సార్లు చదివినా, 26 సార్లు చదివినా సరిగ్గా మాత్రం చదవలేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుంది అనే విషయం నేను చెప్పట్లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల నేపథ్యాన్ని, బుక్స్ బ్యాక్గ్రౌండ్స్ని మనం అర్థం చేసుకొని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు ఉద్దేశం ఏంటి, ఎప్పుడు వ్రాయబడింది, ఎవరికి వ్రాయబడింది, అందులో ఉన్న సంగతులను మనం ఎలా విభజించి ఆలోచించాలి అని మనం ఈ ఆలోచనతో, ఈ కోణంలో మనం చదువుకుంటే తప్ప ఏ పుస్తకం పైన మనకు పట్టు రాదు. ఆదికాండం గురించి ప్రత్యేకించి ఎందుకు మాట్లాడాలి అంటే, బైబిల్ అంతట్లో కూడా మొదటి పుస్తకం గనుక. ఆదికాండం అనేది 65 పుస్తకాలకు పునాది లాంటిది. ఈ ఆదికాండం అనే పుస్తకాన్నే మనం చదవలేదనుకోండి, మనకి ఇంకా ఈ 65 పుస్తకాలు చదివినా కూడా ఏం పెద్ద అంత ప్రయోజనం ఉండదన్నమాట. 65 పుస్తకాలకు పునాది ఏదైనా ఉంది అంటే అది మొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం
ఆదికాండం. దీన్ని ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ సందర్భంలో రాశారు, అసలు దీన్ని ఎలా విభజించి చదువుకుంటే మనకు సింపుల్గా సులువుగా జ్ఞాపకం ఉంచుకునేలా మనందరికీ తోడ్పాటు కలుగుతుంది అన్నప్పుడు, ఈ ఆదికాండపు పరిచయ ఈ అంశంలో మీరు వీటన్నిటినీ తెలుసుకోబోతున్నారు కనుక మీరు బైబిల్తో పాటు మీకు సంబంధించిన పెన్ను పుస్తకాన్ని పట్టుకొని కూర్చొని మీరు ఆదికాండపు ఈ పరిచయాన్ని మీరు రాసుకుంటేనే తప్ప మీరు మరలా ఆదికాండం చదివేటప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు నిర్లక్ష్యాన్ని చేస్తే మీరు ఆదికాండాన్ని అర్థం చేసుకోలేరు అని నేను చెప్పగలను. ఆదికాండము అసలు దీనికి పేరు ఎలా వచ్చింది? ఆదికాండం కాకుండా మరే కాండమైనా పెట్టొచ్చు కదా. దీనికి ఇంకొక ఏదైనా పేరు పెట్టొచ్చు కదా. మోషే గారు రాశారని మనం మాట్లాడుకుంటాం కదండి, దాని గురించి తర్వాత వద్దాం. మరి ఈ గ్రంథానికి మోషే గారు రాశారు అన్నప్పుడు మోషే గారికి సంబంధించిన పేరు ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఆదికాండం అనేటువంటి ఈ పదాన్ని మాత్రమే ముందుగా ఎందుకు పెట్టాలి? ఆ తెలుగు భాషలో వ్రాయబడిన ఆదికాండం అనే ఆ పదంలోనే మనకు చాలా వరకు అర్థమవుతుంది. ఆదికాండం అంటే మొదటి పుస్తకం అని. మొదటగా జరిగిన సంగతులన్నీ గ్రంథంలో ఉంటాయని మనకు తెలుసు. దాని గురించి మరింత కొంత వివరణాత్మకంగా తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఈ ఆదికాండానికి ఈ పేరు ఎలా వచ్చింది అన్నప్పుడు, ధర్మశాస్త్రం అంతట్లోకెల్లా మొదటి గ్రంథంగా మనం పట్టుకున్న ఈ 66 పుస్తకాల్లోకెల్లా మొదటి గ్రంథంగా ఈ ఆదికాండాన్ని ఈ పేరు ముద్రించబడే ముందు దీనికి గ్రీకులో జెనసిస్ అనేటువంటి పదము ఉపయోగించబడింది. ఇప్పటికీ ఇంగ్లీష్లో ఇదే పదాన్ని ఉపయోగిస్తారు. కేజీవి ట్రాన్స్లేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అనేది వచ్చిన తర్వాత ఈ బైబిల్ అంతా కూడా జెనసిస్ అనేటువంటి ఆ మొదటి పదంతోనే ఉపయోగించబడింది. జెనసిస్ అనేటువంటి ఈ పదానికి అర్థం ఆవిర్భావం, ప్రారంభం, పునాది అని ఇంకా అనేకమైన అర్థాలు వస్తాయి. ఇందులో జెనసిస్ అనేటువంటి ఈ పదానికి మొదటి పుస్తకమైన ఈ ఆదికాండం అనే ఈ పేరు పెట్టేటప్పుడు ఇందులో అన్నీ కూడా ప్రారంభం నుంచి జరిగిన సంగతులు ఉంటాయి కాబట్టి ఇది ప్రారంభపు గ్రంథంగా ఆదికాండం అనే పేరును ఉపయోగించారు. మళ్ళీ చెప్తా, ఆదికాండం అనే ఈ పేరు గ్రీకు భాషలో ఉన్న జెనసిస్ అనేటువంటి ఆ పదం నుంచి ఆవిర్భవించింది. జెనసిస్ అనేటువంటి ఆ పదానికి అర్థం ఆవిర్భావం, ప్రారంభం, పునాది, ఇలా అనేకమైన అర్థాలతో కూడిన ఆ పదంలో మనకు ఆదికాండం అనే ఈ పేరుకు ఉపయోగించిన అర్థం ఏంటంటే ప్రారంభం లేదా ఆరంభం. ఆరంభ గ్రంథంగా ఆదికాండం అనే పేరును పెట్టారు. ఇందులో అన్ని సంగతులు కూడా ఆరంభించినప్పటి నుంచే వస్తున్నాయి కాబట్టి మొదట ఉన్న సంగతులతో నుండి మొదలై మరికొంత చరిత్రతో కూడుకున్న గ్రంథంగా ఆదికాండం కనబడుతుంది కనుక ఇందులో భూమి ఎలా ఆవిర్భవించింది, సమస్త సృష్టి ఎలా కలిగింది అనే సంగతులన్నీ వ్రాశారు కనుక ఆవిర్భావపు గ్రంథంగా ఆదికాండం అనే పేరు దీనికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఆదికాండం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? చాలామంది అంటారు మోషే గారండి అంటారు. మోషే గారు నిర్గమాకాండంలో పుడతాడు. మోషే గారు నిర్గమాకాండం 2వ అధ్యాయము ఆ టైంలో పుడతాడనమాట. మోషే గారికి ముందు జరిగిన సృష్టి ప్రారంభం నుంచి ఉన్న సంగతులన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు? ఆదాం గారు. మరి సృష్టి ఎలా కలిగింది ఏంటి, ఆ మొదటి రోజు ఏంటి, 2వ రోజు ఏంటి, 3వ రోజు ఏంటి, అలా 6 రోజులు ఏం సృష్టించాడు దేవుడు?
ఆ అదంతా జరిగిన తర్వాత, సృష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మనిషి వచ్చిన ఆదాము గారు అనుకుంటే, ఈ ఆదాము గారికి అన్ని సంగతులు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రారంభ సంగతులన్నీ కూడా ఆదాము గారికి తెలుసు. ఇప్పుడు ఆదాము గారు రాశారు అనుకోవటానికి లేదు ఇక్కడ. మోషే గారు రాశారు అంటే ఆయనకి ఏం తెలుసు? తెలిస్తే ఒకవేళ ఆదాము గారికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన ఆరంభికుడు కనుక, మానవ జాతికే మొదటివాడు. అలాంటి ఆయనకు తెలిసిన, ఆయన చేత రాయించకుండా మోషే గారి ద్వారా ఈ గ్రంథాన్ని రాయించింది ఎవరు అన్నప్పుడు దేవుడు అని మనందరికి తెలుసు. దీన్ని వ్రాయటానికి ప్రేరేపించింది దేవుడు. ఆదికాండం అయితే ఏంటి, ఇంకా ఈ 66 పుస్తకాలు తీసుకున్నా ఏది కూడా ఒక వ్యక్తి తన ఊహను బట్టి రాయలేదు. ఏ పుస్తకాన్ని, ఏ పత్రికను కూడా వారి ఆలోచనను చొప్పించి రాయలేదు. దేవుడు ప్రేరేపించిన ఆయన మాటలను చొప్పించి మాత్రమే రాశారు. వీరు కేవలం రైటర్స్ మాత్రమే. కాన్సెప్ట్ అంతా దేవుడిది. వీళ్ళు ఏమంటారు, రాయటానికి మాత్రమే. ఆలోచన అయినా, అంశమైనా, మాట అయినా, ఏదైనా సరే అది దేవుడి నుంచి పలకబడింది అని మనకు అర్థం కావాలి బైబిల్ చదివేటప్పుడు. ఎందుకంటే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు మీరు చూడగలిగితే, అక్కడ ఒకడు ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాలలో ఏ ప్రవచనం కూడా పుట్టలేదు. అసలు అలా పుట్టదని మొదటగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు కూడా వ్యక్తులు రాసిన వారి ఆలోచనతో కాదు రాసింది. వారి ఆలోచనలతో ఇందులో ఏది చొప్పించలేదు, ఇందులో ఏది వ్రాయబడలేదు అనే అర్థం వచ్చేలా దేవుడు పేతురు గారి ద్వారా ఆ మాటను రాయిస్తున్నాడు. అదే కాకుండా పౌలు గారు కూడా తిమోతి గారికి రాస్తున్నప్పుడు దైవావేశము వలన కలిగిన లేఖనములు అని మాట్లాడతాడు. అంటే ఈ లేఖనాలు పుట్టడానికి, బైబిల్ అనేది మన చేతిలోకి రావటానికి ప్రధానమైన కారణం ఎవరయ్యా అంటే అది దేవుడు. ఆయన వల్ల వచ్చాయి మనకి ఇవన్నీ. ఏవి? ఈ మాటలన్నీ కూడా ఆయన మనకి ఇచ్చినవి. ఒక మనిషి మనకు లెటర్ ఇచ్చాడంటేనే, ఒక మనిషి మనకు మెసేజ్ పంపాడంటేనే మనం ఎంత ఆతృతతో దాని గురించి ఎదురు చూస్తూ దాన్ని ఎంత ఆసక్తితో చదువుతాం, ఎంత సంతోషంతో చదువుతాం. దేవుడు రాయించాడు అన్నప్పుడు మరి దీన్ని ఎంత ఆసక్తితో, దీన్ని ఎంత భయంతో, భక్తితో చదవాలి. బైబిల్ అనగానే తల కింద పెట్టుకునేదిగా, బైబిల్ అనగానే ఆపదల్లో ఉన్నప్పుడు కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోయేదిగా కనబడుతుంది చాలామందికి. బైబిల్ అనేది దేవుడి మనస్సు. ప్రతిరోజు ఆయన మనసులో ఉన్న సంగతులు తెలుసుకునే ఆలోచన ఎవరికి లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు, అంతే. ఎందుకంటే ఆయన మనసు దగ్గరికి రావటానికి, నేను బైబిల్ అనే పదం ఉపయోగించట్లేదు నేను ఇక్కడ. బైబిల్ అనేది ఆయన మనసు అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆయన మనసు దగ్గర మీరు కూర్చోగానే ఆవలింపులు వస్తున్నాయంటే, ఆయన మనసు దగ్గర మీరు కూర్చోగానే మీకు నిద్ర వస్తుందంటే, పనులు వస్తున్నాయంటే, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆయన మనసును చదివే తెలుసుకునే ఆలోచన నీకు లేదన్నమాట. ఒకవేళ ఆయన మనసులో ఉన్న సంగతులు ఆలోచించాలి, వాటిని తెలుసుకొని వాటి ప్రకారం నేను బ్రతకాలనే ఉద్దేశం నీ లోపల పట్టుదల ఉంటే ఎంత పనున్నా సరే దేవుడి దగ్గర కూర్చోవా? అలా కూర్చొని నేర్చుకునలేని స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నామంటే నేను చెప్పగలిగింది ఒకటే. బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మీరు దేవుడి మనసును తృణీకరిస్తున్నారు. ఆయన మనసునే మీరు పక్కన పెట్టేస్తున్నారు ఏకంగా. కనుక జాగ్రత్త. ఏమంటే దేవుడు రాయించాడు మోషే గారి ద్వారా అని మనకు అర్థమైంది. ఓకే, మోషే గారే రాశారు అనటానికి మనకు ఆధారం కావాలి. మనకు డైరెక్ట్గా ఆధారాలు ఉన్నప్పటికీ ఇండైరెక్ట్గా కూడా చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమండి బైబిల్లో ఆధారాలే కాకుండా ఎవరైనా సరే హిస్టారికల్ కూడా ఆధారాలు కావాలంటే వాళ్ళ నోరు మూయించడానికి కూడా హిస్టారికల్గా కూడా ఆదికాండాన్ని మోషే గారే వ్రాశారు అనటానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు బైబిల్ ప్రశ్నించబడుతున్న రోజులు ఇవి. బైబిల్ ప్రశ్నించబడుతున్న రోజుల్లో బైబిల్ని సరిగా చదివి అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని అప్పుడు మనం నిలబడాలి. ఎవడైనా ప్రశ్న వేసాడు అనుకోండి, నోరు మూసుకొని వచ్చేసాం.
ఎవరు తక్కువ అవుతారు అక్కడ? ఎవరు తక్కువ అవుతున్నారు? బైబిల్ని పట్టుకున్న నువ్వు కాదు, నువ్వు పట్టుకున్న బైబిలే తక్కువ అవుతుంది. కనుక మనల్ని బట్టి దేవుడికి అవమానం అంటే అసలు మనం దేవుళ్ళకి వచ్చి కూడా లాభం లేదండి. కనుక ఎవరు ఎలా వస్తారో మనకు తెలియదు, ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో మనకు తెలియదు. ప్రశ్నల కోసం నేను బైబిల్ చదవమనట్లేదు, నేను అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నా. బైబిల్ అంతా కూడా మనకు అర్థం కావాలి అంటే ఎవరైనా సరే ఎదురాడి వారు మనల్ని చూసి మనం మాట్లాడే మాటలకు నోరు మూసుకోవాలి అన్నప్పుడు అన్నిటి మీద అవగాహనను మనం తెచ్చుకోవాలి. మనకి ఎందుకండి చరిత్ర అంటే ఇంకా అలానే ఉండిపోతాం. మరి బైబిల్లో నీకు ఎన్ని ప్రశ్నలు వేసినా మనం చెప్పగలం అందరం. చరిత్రపరంగా బైబిల్ని నిరూపించలేనప్పుడు అందరూ ఏమనుకుంటారంటే బైబిల్ కల్పిత గ్రంథం అనుకుంటారు. కనుక చరిత్రను కూడా మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ధ్యానించి ఆలోచించి బైబిల్ ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. ఏమంటే ఈ గ్రంథాన్ని మోషే గారు రాశారు అనటానికి బైబిల్లో ఉన్నటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి మీకు చూపించాలి అని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఆది కాండంలో రాయబడిన ఒక పదాన్ని ఎత్తుకొని ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే 6వ అధ్యాయము 16వ వచనం. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరం. ఈ పాయింట్ మనందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా అన్నాడు. మోషే చెప్పాడు కదా వారిద్దరు కూడా ఏకదేహమై, అంటే వేశ్యతో కలుసుకునేవాడు దానితో వారిద్దరూ ఏక శరీరమై ఉందురు, వారు ఇద్దరు ఏక శరీరమై ఉందురు అనేటువంటి మాట మోషే చెప్పుచున్నాడు కదా అన్నాడు. మోషే ఎక్కడ చెప్పావయ్యా నువ్వు? పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు, మరి మోషే గారు మీరు ఎక్కడ చెప్పారు అని ఆయన అడిగినప్పుడు ఆదికాండంలో చెప్పాను అంటాడు. ఏమండి, ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము, త్వరగా నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను త్వరగా. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఇక్కడ చదవండి, వారు ఏక శరీరమయ్యుందురు అన్నాడు. వారు ఏక శరీరమయ్యుందురు అనేటువంటి పదం మనకు ఆదికాండంలో కనబడుతుంది. అంటే ఆదికాండాన్ని రాసింది ఎవరన్నమాట? మోషే గారు. లేదండి మాకు మోషే గారు రాశారని మీ బైబిల్లో కాకుండా, మీరు బైబిల్లో మీరు ఎన్ని కావాలంటే రాసుకుంటారు కాబట్టి మాకు చరిత్రపరంగా కూడా ఆధారాలు కావాలండి అని ఒకవేళ మీరు అడిగితే, చరిత్రపరంగా కూడా దేవుడు ఆధారాలను పెట్టాడు. ఎవరినో ఒకరు ఆయన వాడుకుంటాడు ఆయన. ఏమండి, ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి 1వ శతాబ్దపు చరిత్రకారుడు మనందరికీ సుపరిచితుడు. ఎందుకంటే బైబిల్ నిలబడటానికి, బైబిల్ గురించిన ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి చరిత్రకారులలో మనము ఎన్నుకునేటువంటి వారిలో ప్రధానమైన వ్యక్తుల్లో ఫ్లేవియస్ జోసెఫస్ అనే ఈ వ్యక్తి కూడా చాలా కీలకమైన వాడు. ఎందుకంటే ఈయన రాసినటువంటి రచనలు అలాంటివి. ఈయన 2 పుస్తకాలను రాశాడు. ఈయన క్రైస్తవుడు కాదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్లేవియస్ జోసెఫస్, మళ్ళీ చెప్తున్నాను, ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి ఈ చరిత్రకారుడు 1వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన క్రైస్తవుడు కాడు, ఈయన యూదా మతానికి చెందినవాడు. యూదా మతానికి చెందిన ఈయన 2 పుస్తకాలను రాశాడు. యూదులకు ఆయన రాసినటువంటి ఆ 2 పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలుగా ఉంటాయి. అవి వాళ్ళు ధ్యానిస్తుంటారు, చదువుతుంటారు, వారు బైబిల్స్గా కూడా వాటిని చేసుకుంటూ ఉంటారు. ఏమంటే యూదా చరిత్రకారుడైనటువంటి ఫ్లేవియస్ జోసెఫస్ రాసిన ఆ 2 పుస్తకాల పేర్లు ఏమంటే ద యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్, ద వార్ ఆఫ్ జ్యూస్. 2 కూడా యూదా చరిత్ర గ్రంథాలుగా ఆయన రాశాడు. ఆయన రాసినటువంటి ఇరు గ్రంథాల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు మనం ఆలోచించినప్పుడు ఆది కాండంలో ఆవిర్భావం జరిగింది, అదంతా కూడా మోషే గారు రాశారు అనటానికి ఆయన కూడా ఆధారాలతో సహా ఆయన చరిత్రలో రాశాడు. ఏమండి, మరలా ఈ యూదులకు టాల్ముడ్ గ్రంథాలన్నీ కూడా ఉండేవి. ఏమంటే టాల్ముడ్ గ్రంథాలు ఎప్పుడైనా పేరు విన్నారా?
టాల్ముడ్ గ్రంథాలు అంటే ఇవి వీళ్ళకు ఈ ధర్మశాస్త్రంతో పాటు యూదులకు ఈ ధర్మశాస్త్రంతో పాటు టాల్ముడ్ గ్రంథాలు అనేటివి కూడా ఉండేవి. అంటే ఇప్పుడు సహజంగా మనం చదువుకునేటువంటి రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, ఈ 2 గ్రంథాలు కూడా ఒకటే. కానీ మనందరికి కూడా సౌలభ్యంగా ఉండాలని, మనందరము చక్కగా అర్థవంతంగా చదువుకోవాలి అని రాజుల గ్రంథం మొదటిది ఒకటి, రెండవ రాజులు ఒకలాగా రెండిటిని విభజన చేసి రాశారనమాట. అంటే ముద్రించేటప్పుడు. కానీ అది రాయబడేటప్పుడు ఒకటే గ్రంథం. దినవృత్తాంతములు 1, దినవృత్తాంతములు 2 అని మనకు కనబడుతుంది. అది మొదట మాత్రం ఒకటే గ్రంథం. కానీ మనకు సౌలభ్యంగా మనందరికీ కూడా చాలా ఈజీగా అర్థం కావాలి అని వాళ్ళు ఇలా విభజనతో ముద్రించడం జరిగింది. అలా మనకు కనబడేటువంటి సమూయేలు గ్రంథం కానివ్వండి, ఇలా 2 గ్రంథాలు మనకు ఏవైతే కనబడతాయో అవన్నీ కూడా ఒక్క గ్రంథంగా రాయబడేది. కానీ మనకు విభజన వచ్చింది. మొదటి గ్రంథం, రెండవ గ్రంథంగా మనం చదువుకోవడానికి చాలా సుఖవంతంగా ఉండటానికి అలా రాశారు, అలా ముద్రించారు. ఓకే. సో ఈ యూదులకు టాల్ముడ్ గ్రంథాలు అనేవి ఉండేవి. టాల్ముడ్ గ్రంథాలు అంటే వాళ్ళ ప్రామాణికము, వాళ్ళకు సంబంధించిన కొన్ని గ్రంథాలు. ఆ టాల్ముడ్ గ్రంథాల్లో కూడా మోషే గారే ఈ ఆదికాండాన్ని, ఈ 5 పంచకాండాలను కూడా రాశాడు అనటానికి మీకు చరిత్రపరంగా కూడా యూదులు మనకు ఆధారాలు చెప్పగలరు. ఓకే. బైబిల్ పరంగా మనకు ఇంకా అర్థమైపోయింది. మనకు చరిత్రపరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. మోషే గారే రాశారు అనటానికి మనకు క్లారిటీ అయిపోయింది. దీనిలో 50 అధ్యాయాలు కనబడతాయి. ఈ ఆదికాండంలో 50 అధ్యాయాలు కనబడతాయి. 50 అధ్యాయాలలో ఎంత చరిత్ర ఉందనుకుంటారు మీరు? ఒకసారి ఊహించుకోండి, ఎంత చరిత్ర ఉండొచ్చు మీరు ఒకవేళ గెస్ చేయగలరు ఎవరైనా? ఇందులో 500 చరిత్ర ఉందా, లేదా 1000 చరిత్ర ఉందా, లేదా 1500 చరిత్ర ఉందా? అంటే ఈ 50 అధ్యాయాలలో ఎంత చరిత్ర ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏంటి మీ ఆలోచన ఏంటి? ఇందులో ఒకవేళ మీరు 1500 చరిత్ర ఉందనుకుంటున్నారా, 2000 చరిత్ర ఉందనుకుంటున్నారా? అంతవరకు వెళ్ళండి. 50 అధ్యాయాల్లో ఏం చరిత్ర ఉంటుంది అసలు? అదొక పెద్ద చరిత్ర అనేటట్టు మనందరం కూడా దానికి 2000 నుంచి తక్కువ, 1500 నుంచి తక్కువ, ఇలా చరిత్ర పెద్దగా తెలియదు కనుక మనం ఏదో అలా మాట్లాడేసుకుంటుంటాం. కానీ ఈ 50 అధ్యాయాలలో 2500 చరిత్రను దేవుడు ముద్రించాడు. ఈ ఆదికాండం అనే ఈ ప్రారంభ గ్రంథంలో 50 అధ్యాయాలలో 2500 చరిత్రను దేవుడు కూర్చి కుదించి మనకు అర్థమయ్యేలా మనకు అవసరమైన వాటిని మాత్రమే రాయించాడు. దేవుడు అంటే నిజంగా బైబిల్లో ఏది కూడా ఇది మనకు అవసరం లేదు అనటానికి లేదండి. మనకు ఎంతైతే అవసరమో, మనం ఎంతైతే తెలుసుకోవాలో అంతే రాయించాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు కనపడుతుంటారు. ఒకరి గురించి ఒకే వచనాలు ముగించేస్తుంటారు, మరలా వాళ్ళు మరి బైబిల్లో కనపడరు. కొంతమంది గురించి అలా వివరిస్తూనే ఉంటారు బైబిల్లో. అంటే ఈ వ్యక్తి గురించి మనం ఎంత తెలుసుకోవాలో అంతవరకే దేవుడు రాయించాడు. కొన్ని సందర్భాలు కూడా దేవుడు మనం ఎంత అయితే అవసరమో అంతే రాయించాడు. కనుక 50 అధ్యాయాలలో ఎంత చరిత్ర ఉంది అన్నప్పుడు 2500 చరిత్రను ఎలాంటి రాయగలిగాడు? మనకు అవసరమైన దాన్ని మాత్రమే రాశారు. మరొక విషయాన్ని ఆలోచన చేస్తే ఇందులో 2500 చరిత్ర ఉంది అని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు రాశాడు? ఇంతకు కాలం ఏంటి? చాలామంది అంటారు క్రీస్తు పూర్వం 1500 అండి అంటారు. అసలు ఆయన పుట్టిందే 1500 అయితే, ఆయన ఉన్నదే 1500 అయితే ఆయన ఎలా రాయగలడు అంత తొందరగా? అసలు కానాను ప్రయాణం అనేది క్రీస్తు పూర్వం 1400లో జరిగింది. 1440 నుండి 1400లో జరిగింది. అలాంటప్పుడు ఆయనకు అసలు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు చెక్కబడి ఇవ్వలేదు. అంతవరకు ఏది కూడా మోషే గారికి తెలియదు. కానాను ప్రయాణంలోనే ఆయన అన్నీ కూడా రాశాడు. మీరు పంచకాండాలను మీరు చదువుకుంటున్నప్పుడు ఎక్కడ రాశాడు, ఏ ప్రాంతాలు అంటే ఈ ఆదికాండం కూడా ప్రయాణంలోనే రాశాడు. ఈ అరణ్య ప్రయాణం ఏదైతే ఉందో, ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్నటువంటి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆదికాండము నుంచి పంచకాండాలు 5 కూడా ఆయన అక్కడి వరకు రాశాడు.
మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చచ్చిపోతారు కదండి, మరి ఆయన చావుని ఆయన ఎలా రాసుకున్నాడండి? మనం తెలివైన వాళ్ళం కదా, మనకు అతి ఎక్కువ కాబట్టి ఇందులో కూడా అతిని ఉపయోగిస్తే దేవుడు ఒక మాట అనమంటున్నాడు ఏంటంటే, మీరు మోషే గారు మీరు ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే, ఏమండి మోషే గారు చచ్చిపోయారు కదండి, ఆయన చావుని మీరు ఆయన ఎలా రాసుకుంటాడండి, అసలు అది నమ్మశక్యంగా ఉంటుంది ఏమైనా అని మీరు అనొచ్చు. మోషే గారు లేకపోతే ఏంటి, యెహోషువ గారు ఉన్నారు కదా, ఆయన తర్వాత ఆయనే కదా అధికారంలోకి వచ్చింది. ఏమండి మోషే గారి తర్వాత యెహోషువ గారు రాసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన గ్రంథమే మరలా ప్రారంభించబడుతుంది. న్యాయాధిపతులు తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు ఇవన్నీ వస్తున్నాయి కదా. ద్వితీయోపదేశ కాండం తర్వాత మనకు వచ్చేది యెహోషువ. ఈ యెహోషువ గ్రంథాన్ని ఎవరు రాశారు? యెహోషువ గారు రాశారు. ఆయన రాసి ఉండొచ్చు ఆయన చావు గురించి. ఏమండి ఇది ఒక పెద్ద లాజిక్కా. అందుకనే ప్రశ్న అడిగేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, ఆలోచించి ఆచితూచి అడగాలి, అప్పుడే అసలైన సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఓకే, అరణ్య ప్రయాణం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1400 నుండి 1440లో కాలం. ఏమండి ఈ గ్రంథాలు రాయబడినటువంటి మోషే గారు రాసిన కాలం ఏదంటే క్రీస్తు పూర్వం సుమారు 1400 నుండి 1440 మధ్యలో ఈ ఆదికాండాన్ని రాశాడు. ఓకే, ఎప్పుడు రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు అంతా మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఏమండి ఇందులో మీరు పెద్దగా ఏం భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఆదికాండాన్ని గుర్తుపెట్టుకోవడానికి అమ్మో ఆదికాండం 50 అధ్యాయాలు అని మీరు భయపడాల్సిన అవసరమేమి లేదు. మీరు అక్కడ ఎలా చదవాలి అన్న విభజన మాత్రం మీకు అర్థమైతే మీకు చాలా వివరంగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు చదవలేము అనుకుంటే కూడా ఆడియో మెసేజెస్ ఉన్నాయి కదా, ఆడియో బైబిల్ అనేది యూట్యూబ్లో దొరుకుతుంది మనకు. ఆడియో బైబిల్లో ఆదికాండం 50 అధ్యాయాలు మీరు వినండి. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీరు 50 అధ్యాయాలు విన్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆదికాండం చాలా ఈజీ, మీరు అనుకున్నంత మీరు భయపడేంత కష్టమైతే కాదు. 50 అధ్యాయాలున్నా ఇందులో ఉన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అని నేను అంటున్నాను. ఏమండి ఈ గ్రంథంలో మనకు ముఖ్యంగా 4 సందర్భాలు, ముఖ్యంగా 4 వ్యక్తులు కనబడతారు. ఆదికాండం ఇంతే. ఏమంటే 4 సందర్భాలు, 4 వ్యక్తులు. ఆదికాండంలో ప్రాముఖ్యమైన 4 సంగతులు, ప్రధానమైన 4 వ్యక్తులు. అంతే, ఇంకే సింపుల్. 4 సందర్భాలు, 4 వ్యక్తులు. ఈ 4 గుర్తున్నాయనుకోండి, ఆదికాండం అయిపోయినట్టే. మీకు మరింత విభజించి చెప్తాను. 4 సందర్భాలు ఏంటంటే, మొదటిగా సృష్టి కార్యక్రమం. ఏమండి ప్రధానమైన సందర్భాల్లో 4 సందర్భాల్లో మొదటి సందర్భం సృష్టి కార్యక్రమం, తర్వాత మనిషి పతనం, రెండవ సందర్భం వచ్చేసి మనిషి పతనం, మూడవది జలప్రలయం. ఏమండి జలప్రలయం తర్వాత జలప్రలయం తర్వాత, జలప్రలయానికి ముందు, జలప్రలయం తర్వాత, అంతే. మళ్ళీ చెప్తాను. ఈ 4 ప్రధానమైన సందర్భాలలో మొదటిగా సృష్టి ఆవిర్భావం లేదా సృష్టి కార్యక్రమం మొదటి సందర్భం. రెండవ సందర్భం వచ్చేసి మనిషి పతనం అవటం, అంటే ఆదాము గారు అవ్వ ఇద్దరు కూడా తప్పు చేయటం, ఏదైనా తోటల నుంచి గెంటివేయబడటం, అదంతా కూడా పతనం స్టార్ట్ అయిందనమాట అప్పటి నుంచి. ఏమంటే అది ఒకటి. రెండవదిగా మనిషి పతనం. మూడవది వచ్చేసి జలప్రలయానికి ముందు జరిగినటువంటి సందర్భాలు. నాలుగవది జలప్రలయం తర్వాత. ఈ 4 సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ప్రధానమైన ఈ 4 సంగతుల్లో మొదటి సృష్టి కార్యక్రమం, రెండవది ఏమండి మనిషి పతనం, మూడవది జలప్రలయానికి ముందు, నాలుగవది జలప్రలయం తర్వాత. ఈ 4టిని మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రధానమైన సందర్భాలు. ఇక ప్రధానమైన వ్యక్తుల విషయానికి వచ్చేసరికి మొదటిగా అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు, యేసేపు. ఈ 4 వ్యక్తులను మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, అయిపోయింది ఆదికాండం. ఏమండి చాలా సింపుల్గా ఉంది కదా. 4 సందర్భాలు, 4 వ్యక్తులు. వీటి గురించి మనము ఆలోచిస్తూ చదివాము అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఆదికాండం అనేది మొదటి ఆ 4 ప్రధానమైన సందర్భాలలో సృష్టి కార్యక్రమం ఉంటుంది,
మనిషి ఎలా పతనమయ్యాడు అనే సంగతులు చదువుకుంటాం. జల ప్రళయానికి ముందు జరిగిన సంగతులు, జల ప్రళయం తర్వాత జరిగిన సంగతులు చదువుకుంటాం 4 సందర్భాల్లో. ఇక నలుగురు వ్యక్తుల గురించి వచ్చేసరికి మొదటిగా అబ్రహాం గారు మనకు కనబడతారు. అబ్రహాం గారి గురించి మనం ఆలోచించాలి. ప్రధానమైన వ్యక్తుల్లో అబ్రహాం గారు మొదటివాడు. రెండవది ఆయన కొడుకైన ఇస్సాకు, మళ్ళా ఆ ఇస్సాకు కొడుకైన యాకోబు, యాకోబు కొడుకైన ఏసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు ఈ ముగ్గురు మనకు చాలా సుపరిచితులు లేండి. ఎందుకంటే మనకు అసలు ఊతపదంలాగా మారిపోయి ఉంటుంది. దేవుడు కూడా వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన గర్వపడతాడంట, సంతోషపడతానట. అసలు సిగ్గు అనేది పడడంట దేవుడు. ఎవరి దేవుడు అని చెప్పుకోవడానికి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మాట్లాడతాడు చాలా సందర్భాల్లో. ఏమండి, ఈ ఆది కాండంలో మనం గుర్తుపెట్టుకున్నటువంటి ఆ నలుగురు వ్యక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు. ఈ నలుగురు ఆ 4 సందర్భాలు గుర్తున్నాయంటే చాలు. ఇంకా ఇలా మామూలుగా చెప్పేసి వదిలేస్తారని మీరు అనుకుంటారేమో. ఓకే, మరికొంత విభజనను మనం యాడ్ చేద్దాం. మరికొంత విభజన కొద్ది నిమిషాల్లోనే ముగించేసుకుందాం, ఒక 10 నిమిషాలు అంతే. ఏమండి, కొంత విభజనను మనం ఆలోచిద్దాం. మొదటిగా వచ్చేసి సృష్టి కార్యక్రమం. 50 అధ్యాయాల్లో మనం ఆలోచించాల్సింది, మనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, సృష్టి కార్యక్రమం వచ్చేసి మొదటి 2 అధ్యాయాలు అనమాట. ఏమండి, విశ్వమంతా రావటానికి, సృష్టి అంతా కలగటానికి, అందులో ఉన్న జరిగిన సంగతులు ఎలా ఏంటి అనే సంగతులన్నీ కూడా మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. ఆది కాండం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం ఈ రెండిట్లో కూడా మనకు సృష్టి కార్యక్రమం అనేది కనబడుతుంది. ఇక 3వ అధ్యాయము, 4వ అధ్యాయం వచ్చేసరికి మనిషి ఎలా పతనమయ్యాడు, ఎలా పాపంలో పడిపోయాడు అనే సంగతులు, మనకు ఆజ్ఞ అతిక్రమం ఎలా జరిగింది అనే ఆ సందర్భాలన్నీ కూడా 3, 4 అధ్యాయాలలో ఆ పతనం గురించి మనకు అర్థమవుతుంది. ఏమండి, మొదటిగా సృష్టి కార్యక్రమం వచ్చేసి మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. ఇక మనిషి పతనం వచ్చేసి 3వ అధ్యాయము, 4వ అధ్యాయము. ఇక ఆదాము జలప్రలయానికి ముందు ఆదాము వంశావళి గురించి 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఏమండి, ఆదాము వంశావళి, నోహు వంశావళి వరకు కూడా 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది. తర్వాత వచ్చేసి జలప్రలయం అనమాట. జలప్రలయం ఈ 4వది జలప్రలయం. జలప్రలయం అనేది 6వ అధ్యాయం నుంచి 7, 8 అధ్యాయాల వరకు జలప్రలయంలో జరిగిన సంగతులు మనకు కనబడతాయి. ఇక మరికొంత వివరణ మనం తెలుసుకోవాలి ఆదికాండం గురించి అనుకున్నప్పుడు 4 సందర్భాలు ప్రధానమైనవిగా నేను చెప్పాను. ఆ 4 సందర్భాలతో పాటు మీకు అధ్యాయాల గురించి కూడా విభజిస్తున్నాను కనుక మీరు మరికొన్ని సంగతులు రాసుకోవాలి. ఇప్పుడు ఏమండి, 5వ భాగం వచ్చేసి 5వదిగా భూమి దేశాలుగా విభజింపబడటం. ఆదికాండంలో భూమి దేశాలుగా, జలప్రలయం తర్వాత భూమి దేశాలుగా విభజింపబడటం అనేది 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమండి, మొదటిగా సృష్టి కార్యక్రమం మొదటి 2 అధ్యాయాలు. ఏమండి, మనిషి పతనం 3, 4 అధ్యాయాలు. ఆదాము నోహు వంశావళి 5వ అధ్యాయం. జలప్రలయం వచ్చేసి 6, 7, 8 అధ్యాయాలు. భూమి దేశాలుగా విభజింపబడటం వచ్చేసి 9, 10, 11 అధ్యాయాలు. ఈ సందర్భాల గురించి ఈ 11 అధ్యాయాలలో మనం చదువుకుంటాం. ఇక ఆ 4 వ్యక్తుల గురించి మనం మాట్లాడాం కదా. 4 వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము నుంచి ఇస్సాకు వరకు కూడా ఏమండి, అబ్రహాం నుంచి ఇస్సాకు వరకు మనము అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఈ ముగ్గురిని ఎన్నుకొని వారికి ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి కూడా 12వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు, ఆదికాండంలో 12వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎన్నుకొని వారికి వాగ్దానాలు దేవుడు చేయటం అనేది ఆ అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఎక్కడి నుంచి? ఈ 12వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు మనకు కనబడతారు. ఇక 31వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఏసేపు గారు మనకు కనబడతారు. అంతే. ఏమంటే అధ్యాయాలన్నీ కూడా అయిపోయాయి. మళ్ళీ చెప్తాను. సృష్టి కార్యక్రమం మొదటి 2 అధ్యాయాలు, మనిషి పతనం అవటం 3, 4 అధ్యాయాలు, ఆదాము నోహు వంశావళి వచ్చేసి 5వ అధ్యాయము, ఆదాము నుంచి నోహు వంశావళి వరకు 5వ అధ్యాయము, జలప్రలయం వచ్చేసి 6, 7, 8 అధ్యాయాలు, ఆదికాండంలో భూమి దేశాలుగా విభజింపబడటము 9, 10, 11 అధ్యాయాలు. ఇక 11 దాటిన తర్వాత 12 నుంచి 30 వరకు
12 నుంచి 30 వరకు కూడా మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు వాళ్ళ చరిత్ర మనకు కనబడుతుంది. ఇక 31 నుంచి 50 వరకు యోసేపు గారి చరిత్ర మనకు కనబడుతుంది. ఏమంటే యోసేపు గారు ఎలా దాసుడిగా అమ్మబడ్డాడు, ఐగుప్తుల ఆ దాసుడిగా అమ్మబడిన ఆయన దేశానికి అధికారిగా ఎలా మారాడు అనే సంగతులన్నీ కూడా 31 నుంచి 50వ అధ్యాయం వరకు, ఆయన మరణం వరకు కూడా మనకు యోసేపు గారి జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ కనబడుతుంది. సింపుల్, అంతే. ఆదికాండం అయిపోయింది. ఇంకా మీకు కాల విభజన కూడా తెలియాలి అనుకుంటే ఏమండి, ఆదాం మొదలుకొని నోహు కాలం వరకు, ఆదాం మొదలుకొని నోహు వరకు 1650 సంవత్సరాలు. ఆదాము నుంచి నోవహు వరకు 1650 సంవత్సరాలు. ఇక నోహు మొదలుకొని అబ్రహాం వరకు 400 సంవత్సరాలు. అర్థమవుతుందా? నోవహు గారి మొదలుకొని ఏమండి అబ్రహాము గారి వరకు 400 సంవత్సరాలు. ఇక అబ్రహాము గారు మొదలుకొని మోషే వరకు 450 సంవత్సరాలు. అంతే. ఏమండి, ముగిసిపోయింది ఇక ఆదికాండం. ఇక దీంట్లో ఉన్న సందర్భాల గురించి మనము ఆలోచించి దీన్ని వివరణ తీసుకునేంత టైం అయితే ఇప్పుడు మనకు లేదు కనుక, మనం పెద్దగా ఇవన్నిటి గురించి మీరు ఎలాగో చదువుకుంటారు కనుక కేవలం పరిచయం, అంటే ఇలా చదవాలి అనే సంగతి మనకు అర్థమైందంటే మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోయామో మనకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా తినాలో నేర్పిస్తే చాలు, తినేస్తారు కదా మీరు. ఇప్పుడు అప్పుడప్పుడు చాలామంది ఏమంటే ఫిష్ కర్రీ వండుతూ ఉంటారు, చేప మాంసం వండినప్పుడు అందులో ముళ్ళు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అవి తినటం రాదనుకోండి, ముళ్ళన్నీ కూడా తినేస్తుంటాం. అలా తినేసినప్పుడు ఏమవుతుంది, గొంతులో ఇరుక్కోవటం వల్ల చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ పాలై చివరికి మరణించేటువంటి సందర్భాలు కూడా, లేదా ఆపరేషన్ అయ్యేటువంటి అంత పరిస్థితులు కూడా రావచ్చు. కనుక చేప తినే విషయంలో జాగ్రత్తగా తినాలి, అంతే కదా. ఇప్పుడు చేప తినటం, ఆ ముళ్ళులు తీసుకోవటం ఎవరైనా చూపించాలి, నేర్పించాలి. ఇలా తినాలి, ఇలా ముళ్ళులు తీసుకోవాలని ఎవరైనా మనకు చూపించాలనుకోండి, అప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా తింటాం. ఇప్పుడు నేను కూడా మీకు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు ఇలా చదువుకోండి, అర్థమవుతుంది మీకు, అంతే. ఇప్పుడు చదవాల్సిన బాధ్యత ఎవరిది? మీది.